అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వరల్డ్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. శుక్రవారం వీడియో పెట్టలేకపోయాను, ఎందుకంటే శనివారం ఒక మంచి వీడియోతో మీ ముందుకు రావాలి. ఎందుకంటే బంగారు వెంకటేశ్వర స్వామిని తీసుకున్న తర్వాత మంచిగా స్వామికి నేను పూజ చేసుకోలేదు అని మనసులో కొంచెం ఉంది వెలితి. చక్కగా అంటే స్వామిని తీసుకున్న తర్వాత ఆయనకి చక్కగా షోడశోపచార పూజ చేసుకోవాలి, ఆయనకి ఇష్టమైన తులసి దళాలతోటే అని అనిపించి ఈరోజు వీడియో షేర్ చేద్దామని అనుకున్నాను మీ అందరికీను. ఎలా చేసుకున్నాను పూజ అనేది తులసి దళాలతోటి. ఎందుకంటే చాలా వెంకటేశ్వరం సంబంధించిన పూజలు అలాగే కొన్ని మంత్రాలు అవన్నీ చాలా ఇంతకుముందు వీడియోలో షేర్ చేశాను. స్వామి అనుగ్రహం వల్ల ఏమో నేను బంగారు లక్ష్మీదేవిని తీసుకున్న తర్వాత అమ్మవారికి తోడుగా ఒక అయ్యవారు కూడా ఉండాలి. సత్యనారాయణ స్వామి కానీ, విష్ణుమూర్తి కానీ, వెంకటేశ్వర స్వామి కానీ ఎవరో ఒకళ్ళు అనుకున్నాను. చెప్పానుగా మా వారికి మా అమ్మగారు వెంకటేశ్వర స్వామి భక్తులు కాబట్టి స్వామి అలా మా ఇంటికి వచ్చారు అని చెప్పని. అలాగే కొంతమంది కొత్త సబ్స్క్రైబర్స్ బంగారు వెంకటేశ్వర స్వామి గురించి, లక్ష్మీదేవి గురించి డీటెయిల్స్ అడిగారు. యాక్చువల్గా వీడియో షేర్ చేశాను. ఈరోజు వీడియోలో మళ్ళీ మన కొత్త సబ్స్క్రైబర్స్కి ఒకసారి చెప్దామని. ఎక్కడ తీసుకున్నాను, ఎన్ని గ్రామ్స్, ఎంత అమౌంట్ పడింది, అలాగే ఇద్దరిని పెట్టి బంగారు స్వామిని అమ్మవారిని కలిపి ఈరోజు చక్కగా చాలా సంతృప్తిగా, ఇంతకుముందు స్టార్టింగ్లో నేను 2 years 3 years నుంచి పూజ వీడియో షేర్ చేసినప్పుడు ఎంత డివైన్గా ఫీల్ అయ్యి ఎంత హ్యాపీగా షేర్ చేశానో మళ్ళీ చాలా రోజులు, ఎందుకంటే అత్తయ్య గారి కార్యక్రమాలు అన్నప్పటి నుంచి 1.5 year నుంచి నేను సరిగ్గా పూజా వీడియోస్ ఏది పెట్టలేదు. మళ్ళీ ఈరోజు పాతగా ఎప్పుడు ఎలా చేశానో అంత ఆనందంగా అనిపించింది. ఈరోజు ఓపిక తెచ్చుకుని, ఎందుకంటే లేట్ అయింది, అప్పటికప్పుడు అనుకుని చేసుకున్నాను. శనివారం వచ్చినప్పుడు ఎప్పుడైనా స్వామికి చక్కగా పూజ చేసుకోవాలి, బంగారు వెంకటేశ్వర స్వామికి ఎంతో అదృష్టం ఉండి కొనుక్కోగలిగాను అని అనిపించి ఏం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు తులసి దళాలు కనిపించే పెరట్లో అప్పటికప్పుడు అనుకుని పూజది చేసుకున్నాను. కన్నుల పండుగగా అనిపించింది. మీకు కూడా తప్పకుండా ఇంతకుముందు నేను ఎలా పూజ చేసుకుని మీరందరూ నా పూజకి ఇంతమంది లైక్ చేసి ముగ్గులకి, పాటలకి, పూజా విధానానికి చాలామంది మంచి ఆదరణ చూపించారు. ఖచ్చితంగా మీకు ఈరోజు వీడియో కూడా అంతే బాగా నచ్చుతుందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. మీకు కూడా చాలా సింపుల్గా ఎవరైనా చేసుకునే విధానం, ఎందుకంటే కలియుగ దైవం, ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి. మనకి ఏం అడిగినా సరే కొంగు బంగారం, మనకి ఏది అయినా మన కష్టం ఆయనకి చెప్తే చాలు ఖచ్చితంగా ఆయన నమ్మకంతో చేసి తీరుస్తారు అని చెప్పని మా అమ్మగారు ఎప్పుడు చెప్తూనే ఉంటారు. అందుకనే మీకు కూడా ఒక మంచి పూజా విధానాన్ని షేర్ చేద్దాం. ఎందుకంటే చాలా సింపుల్గా సులువుగా చేసుకునే విధానాలు ఎన్నో ఉన్నాయి. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా షేర్ చేశాను. ఇది ప్రత్యేకించి తులసి దళాలతో, ఎందుకంటే రాబోయే ధనుర్మాసం వెంకటేశ్వర స్వామికి అదే మనకి ఆయన అవతారాలు కాబట్టి ఆయనకి చాలా ఇష్టమైనది. సో అందుకని ఆయనకి తగ్గట్టుగా మనం ఇలా ఇష్టమైన వాటితో చేసుకుంటే స్వామి ఇంకొంచెం సంతుష్టుడయ్యి మన కష్టాలను గట్టెక్కిస్తాడు. అలాగే మనకి ఏదైనా ఆర్థిక ఇబ్బందులు కానీ, ఉద్యోగంలో అభివృద్ధి కావాలన్నా, ఆరోగ్యపరంగా కానీ ఎన్నో వాటికి స్వామి మనకి దారి చూపిస్తారని నమ్మకంతో అందుకని ఈరోజు పిండి ప్రమిదలు పెట్టి, నేను యాక్చువల్గా శనివారం వెంకటేశ్వరం కర్పూర బిళ్ళలతో ఉన్నప్పుడు ఫస్ట్ 2-3 ఏళ్ల కిందట పిండి ప్రమిదలు చూపించి ఎలా చేసుకోవాలని చూపించి పూజ వీడియో షేర్ చేశాను. అప్పట్లో చాలా బాగా వైరల్ అయింది. మళ్ళీ నేను అప్పటి నుంచి వరకు నేను పెట్టలేదు. మళ్ళీ ఈరోజే పిండి ప్రమిదలు చేసి 7 పిండి ప్రమిదలు చేసి స్వామివారికి పిండి ప్రమిదలో దీపారాధన చేసి, అలాగే వెంకటేశ్వరం ఫోటో పెట్టుకుని చక్కగా అమ్మవారికి అయ్యవారికి కలిపి అష్టోత్తరం షోడశోపచార పూజ చేసుకోవాలి నా మనసులో అనుకుని చేసుకున్నది. ఇది యాక్చువల్గా పచ్చి బియ్య పిండి, నేను బియ్యం నానబోసి ఆడుకున్నది అలా ఏం కాదు. వీలుని బట్టి మనకి ఎంత వీలైతే దాంట్లో మనం సంతృప్తిగా చేసుకోవాలి అని అనుకున్నాను అంతే. బియ్య పిండిలో కొంచెం బెల్లం పొడి, అలాగే పాలు. యాక్చువల్గా ఆవు పాలు వేస్తే ఇంకా శ్రేష్టం. దొరకని వాళ్ళు ప్యాకెట్ పాలు లేకపోతే గేదె పాలు, మనకి వీలుని బట్టి ఆవు పాలు కానీ మామూలు పాలు కానీ కలుపుకొని చిన్న చిన్న ఉండలు ఒక 7 వచ్చేలాగా పెట్టుకుని దాన్ని కొంచెం విరిగిపోకుండా, నూనెది బయటికి రాకుండా చిన్నగా ఇలా నేను చూపించినట్టుగా ప్రమిదల్లా చేసుకుని రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత పూజకి సంబంధించింది ఎప్పుడైనా సరే పూజా వీడియో నేను అలంకరణ చేసేసిన తర్వాత వెనకాల వాయిస్ ఇవ్వడం కాదు, నేను చేసుకుంటూ ఉన్నవే మీకు ఇప్పటివరకు షేర్ చేశాను. అందులో చేసుకునే శక్తి నాకు భగవంతుడు ఇవ్వాలి. అంటే ఒక్కొక్కసారి మనకి భగవద్ అనుగ్రహం లేకపోతే మనం చేసుకోలేము, ఎలాంటిదైనా కూడా. అందుకని నేను చేసుకునేలాగా రావాలి, నేను చేసుకునేది మీకు షేర్ చేయాలి అనుకుంటాను అంతే తప్ప ఏదో డెకరేషన్ చేసేసి దీపాలు పెట్టేసి మీకు వీడియో షేర్ చేద్దాం నేను ఎప్పుడు అనుకోలేదు. ఖచ్చితంగా ఆ రోజు నేను అంత పూజకి సంసిద్ధురాలయ్యి అన్ని ఏర్పాట్లు చేసుకుందాం అనుకుంటాను. ఇదే మీకు చూపించాలనుకున్న బంగారు లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి.
లక్ష్మీదేవి నేను కొనుక్కుని 3 ఏళ్ళు అవుతుంది. 6 గ్రాముల్లో తీసుకున్నాను. వెంకటేశ్వర స్వామిని రీసెంట్గా తీసుకున్నానని చెప్పాను కదా, 7 గ్రాములు చేంజ్లో తీసుకున్నాను. ఆ 2 పెట్టుకుని రోజు పూజా మందిరంలో పెట్టుకుని నేను మామూలుగా పూజ అది చేసుకుంటాను. ప్రత్యేకించి ఏంటంటే శనివారాలు అవి చక్కగా వెంకటేశ్వర స్వామికి ఇష్టం కదా అని చెప్పని ఈరోజు పిండి ప్రమిదలు అది పెట్టుకుని వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతోటి, అంటే మొత్తం పూజ అంతా కూడా తులసి దళాలతో చేసుకుందాం అనుకుని ఏర్పాటు చేసుకున్నాను. కానీ 108 అష్టోత్తరాలకి మళ్ళీ సరిపోతాయి లేదని చెప్పని మీకు చెప్పాను కదా, మన తులసి కోటలో ఉన్న తులసి దళాలు అయితే కొయ్యకూడదు. విడిగా మన ఇంట్లో ఎక్కడైనా మొక్కున్నా, లేకపోతే విడిగా మన ఇంట్లో లేవు అనుకుంటే అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కుదరదు కాబట్టి బయట నుంచి తులసి దళాలు తెచ్చుకుని చక్కగా వాటిని 108 అన్నట్టుగా, లేకపోతే ప్రతి షోడశ అంటే ప్రతి నామానికి అష్టోత్తరానికి, అంటే మనం 108 నామాలకే కాకుండా షోడశోపచార పూజ మనం ఆవాహనం, ఆసనం, అర్ఘ్యం, పాద్యం, గంధం ఇవన్నిటికీ కూడా మనం చక్కగా తులసి దళాలతోటే చేయొచ్చు. కర్పూర బిళ్ళలతో ఎలా అయితే నేను పూజ చెప్పానో అలాగే చక్కగా తులసి దళాలతో కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే తులసి అంటే ఆయనకి చాలా ఇష్టం. మొన్న మనం కార్తీక మాసంలో కూడా తులసి దగ్గర మనం చేస్తాం కదా, తులసి పూజలు అవి చేస్తాం కదా. అలాగే దాంతోపాటు నేను ఎప్పుడు ప్రతి శనివారం నేను మా వారు కలిసే చేసుకుంటాము. శనివారం మాత్రం గోవిందనామాలు అవి చదువుకోవడం కానీ మిగతావన్నీ చదువుకుంటూ ఉంటాము. వెంకటేశ్వర దీపం ఖచ్చితంగా పెట్టుకుంటాను. అలాగే ఈరోజు కూడా స్వామికి సంబంధించిన దీపాలన్నిటికీ చక్కగా గంధం బొట్లు, కుంకుమ బొట్లతో పెట్టుకున్నాను. ఒక్క పిండి ప్రమిద మాత్రం కొంచెం బ్రేక్ అయినట్టుగా వచ్చింది, మిగతావన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. యాక్చువల్గా అప్పుడు చెప్పినప్పుడు అయితే నేను అరటిపండు కూడా కలిపాను. అరటిపండు కూడా కలిపితే ఏంటంటే ఇంకా మనకి విరిగిపోకుండా కొంచెం గుజ్జుగా పట్టినట్టు వస్తుంది. గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టేసరికి ఎంతో కళగా, అసలు మావారే మధ్యలో మీరు మాట్లాడతారు ఆయన వినండి, అంటే మేము ఎలా హారతి ఇచ్చుకుంటాం అన్నది వీడియోలో అలాగే అట్టు పెట్టాను, సౌండ్ తగ్గించలేదు నేను. సో చూద్దరు కానీ లేట్ అయినా కూడా స్వామి ఓపిక ఇచ్చారు చేసుకునేటట్టుగా. అంటే ముందుగా ప్లాన్ చేసుకోలేదు, నేను చెప్పానుగా ఏదో ప్లాన్ చేసుకుని వీడియో చెయ్యాలి మీకు అన్నది ఉండదు. నా మనసుకి అనిపించి ఈరోజు నాకు చేసుకునే అవకాశం వచ్చింది అంటే టక్కన అప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటారు అంతే. అలా కుదురుస్తారేమో అనుకుంటాను స్వామి అమ్మవారు. ఎప్పుడైనా ఏ పూజ అయినా అంతే, ఒక్కొక్కసారి లేకపోతే పలానా వారం ఏదైనా నేను పూజ చేసుకుంటూ మీకు కూడా చూపించాలి అని ముందుగా కూడా అప్పుడప్పుడు అనుకుంటాను. అలాగే అన్నీ చక్కగా నూనెది పోసుకుని ఒత్తులని రెడీ చేసుకుని ఇంట్లో ఉన్న మనీ ప్లాంట్లు అటు ఇటు 2 పెట్టుకుని, అంటే ఒక కొత్త కళ వచ్చినట్టుగా అనిపించింది. ఏంటో చాలా చెప్పానుగా, సంవత్సరంన్నర తర్వాత ఇంచుమించుగా నేను ఇలా పూజ చేసుకోవడం ఈరోజేమో అనిపించింది. ఇంతకుముందు ఇలా షేర్ చేసేదాన్ని, ఎందుకునో ఉత్సాహం తగ్గిందా లేకపోతే అవకాశం రావట్లేదా ఏమైంది అని నాకు నేనే అనుకుంటున్నాను. ఏదో డల్గా అనిపిస్తుంది నాకు. లేదు, మళ్ళీ ఈ రోజు నుంచి స్వామి నాకు ఆ ఉత్సాహం ఇవ్వాలి, చక్కగా చేసుకునే భాగ్యం కలగాలి, నాకు ఓపిక ఉండాలి. ఎందుకంటే వీటికి పూజా వీడియోస్ షేర్ చేయాలి అంటే చాలా ఓపిక ఉండాలి. చాలామంది తెలిసి ఉండొచ్చు, ఎందుకంటే చేసుకుంటూ చేయడం, నేను విడిగా చేసేసి వీడియో పెట్టడం వేరు. నేను చేసుకుంటూ చేయాలంటే ఎన్నో ఏర్పాట్లు చేసుకోవాలి, దాని తగ్గట్టుగా వీడియో తీసుకోవాలి. కొంచెం టైం టేకింగ్, కష్టమైన జాబే. పూజా వీడియోస్ షేర్ చేసే వాళ్ళకైతే అర్థమవుతుంది. మిగతావంటే నార్మల్గా ఉండొచ్చు, కానీ పూజకి సంబంధించిన వీడియోస్ అంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఇష్టంతో చేస్తాం మీకు, ఎందుకంటే నేను చేసుకుంటూ మీకు ఇష్టంగా ఒక మంచి వీడియో చూపించాలి, మీరు కూడా చేసుకునే అదృష్టం కలగాలి, లేకపోతే చూసే అదృష్టం. ఎవరైనా ఇప్పుడు మనం చేసుకోలేకపోయినా ఎవరైనా చూస్తే కూడా మనకి ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. మీరందరూ కూడా కామెంట్ సెక్షన్లో అలాగే చెప్తూ ఉంటారు. అందుకని మీరందరూ కూడా చక్కగా చూసి ఆనందిస్తారు అని చెప్పని మామూలుగా సర్వదేవత బుక్ పుస్తకంలో మనకి ప్రొసీజర్ అంతా ఉంటుంది. మనకి ఎక్కడైతే శ్రీమన్నారాయణ ఉందో అక్కడ మనం లక్ష్మీ వెంకటేశ్వర సమేత, లేకపోతే లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని నమః ఆవాహ్యామి ఆవాహనం సమర్పయామి, లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని నమః ఆసనం సమర్పయామి, లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని సమర్పయ నమః గంధం సమర్పయామి, ధూపం సమర్పయామి, అలా అందరినీ మనం పిలుచుకుంటాము. దానికన్నా ముందు పసుపు గణపతిని చేసుకుని, చిన్న తులసి ఆకులో పసుపు గణపతిని చేసుకుని పెట్టుకుని ముందు గణపతికి పూజించాలి. మనం ఏ పూజ చేసినా గణపతి పూజ తర్వాతే మనం చెయ్యాలి. ఆయనకు కూడా చక్కగా బొట్టు పెట్టి పువ్వు పెట్టి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ విఘ్నోపశాంతయే గణపతిని మిగతా ఉపచారాలతో ధ్యానించి చిన్న బెల్లముక్క నైవేద్యం పెట్టి ఆయనకి, అప్పుడు మిగతా స్వామివారికి అమ్మవారికి కలిపిన పూజ నేను చేసుకున్నాను. షోడశోపచార పూజ అంటే 16 ఉపచారాలతోటి స్వామివారిని మనం లక్ష్మీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని నమః అనుకుంటూ అన్నీ అర్ఘ్యపాద్యాలు, ధూపదీప నైవేద్యాలు అన్నీ సమర్పించి చేసుకున్నాను. ఆఖరికి వెంకటేశ్వర స్వామికి ఇద్దరం కలిసి నేను మా వారి హారతి ఇచ్చాము.
మీరు అది కూడా చూద్దరు. కానీ వెంకటేశ్వర స్వామికి ఏంటంటే మనం తులసి దళాలతో చేసుకోవచ్చు, పువ్వులతో చేసుకోవచ్చు, లేకపోతే బంగారు పుష్పాలతో చేసుకోవచ్చు, వెండి పువ్వులతో చేసుకోవచ్చు, రూపాయి నాణాలతో చేసుకోవచ్చు. మన శక్తి కొలది మనకి ఏది అందుబాటులో ఉంటే అది మనం పూజకి ఆ రోజు మనకు దాంతో మనం చక్కగా స్వామివారికి అష్టోత్తరం చేసుకోవచ్చు. అమ్మవారికి అయితే మాత్రం ముఖ్యంగా కుంకుమ పూజ, అమ్మవారికి చాలా శ్రేష్టమైనది కుంకుమ పూజ. కుంకుమ తర్వాతే మిగతా పువ్వులు కానీ ఇంకేవైనా కూడా చక్కగా చిట్టి గాజులు, మనం విడిగా లక్ష్మీదేవి కంటే ప్రతి శుక్రవారం చేసుకునేవి అవి. ఆ రకంగా ఇద్దరికి అష్టోత్తరం చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు నేను అష్టోత్తరం చదువుతూ పూజది చేసుకున్నాను. ఒకసారి మీ అందరికి కూడా షేర్ చేద్దామని నేను చదువుకుంటూ ఎలా చేశాను అన్నది. తులసి దళాలు చెప్పాను కదా, వెంకటేశ్వర స్వామి శతనామావళి తీసుకున్నాను, తులసి దళాలన్నీ రెడీ చేసుకున్నాను. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క తులసి దళం వేస్తూ చదువుకున్నాను. ఓం శ్రీ వెంకటేశాయ నమః, ఓం శ్రీనివాసాయ నమః, ఓం లక్ష్మీపతయే నమః, ఓం అనామకాయ నమః, ఓం అమృతాంసాయ నమః, ఓం జగద్వంద్యాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం ప్రభవే నమః, ఓం హయగ్రీవాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం కన్యాశ్రవణతారేజ్యాయ నమః, ఓం పీతాంబరధరాయ నమః, ఓం అనఘాయ నమః, ఓం వనమాలినే నమః, ఓం పద్మనాభాయ నమః, వెంకటేశ్వరాయ నమః. ఓం ప్రకృతియే నమః, వికృతియే నమః, విద్యాయ నమః, సర్వభూతహితప్రదాయ నమః, సిద్ధాయ నమః, విద్యాయ నమః, సర్వభూతాయ నమః, పరమాత్మకాయ నమః, అచలం పద్మాయ నమః. ఇప్పుడు ఒక చిన్న పాట. మాధవా కేశవా మధుసూదన విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యూయం. మాధవా కేశవా మధుసూదన విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యూయం. వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత. వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత. దామోదరానిరుద్ధ దైవ పుండరీకాక్ష. దామోదరానిరుద్ధ దైవ పుండరీకాక్ష నామత్రయాదీశ నమో నమో. మాధవా కేశవా మధుసూదన విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యూయం. హర హర మహాదేవ శంభో శంకర. పార్వతీపతి మహాదేవ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపదముఖులవాడ అనాథరక్షక గోవింద గోవింద. పట్టికాసులవాడ గోవింద గోవింద. పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర. సత్యనారాయణ వ్రతం చేస్తే ఎలా వస్తుంటుందో అలా వచ్చింది కదా. ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. స్వామి పూజ ఎలా జరిగింది, ఎలా ఉంది మా ఇంట్లో పూజ, ముగ్గు ఎలా ఉంది, పాట ఎలా ఉంది అనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని అనుకుంటున్నాను. ఇలాంటి పూజలు మరిన్ని నేను చేసుకుంటూ మీ అందరికి కూడా తప్పకుండా షేర్ చేస్తాను. ఇంకా మంచి మంచి పూజలు ఉన్నాయి, మీ అందరు కూడా ఎంతో ఆదరిస్తారని అనుకుంటున్నాను. అలాగే మళ్ళీ ఒక మంచి వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.